రాజా విక్రమ, ఇప్పుడు చెప్పబోయే కథ తెలివైన రాజకుమారి. ఒకప్పుడు ఒక గొప్ప రాజ్యంలో ఒక రాజు ఉండేవాడు. ఆ రాజుకు ఒకే ఒక్క కుమార్తె. ఆమె పేరు చంద్రప్రభ. ఆమె చాలా అందంగా ఉండటమే కాకుండా చాలా తెలివైన రాజకుమారి. ఆమె తెలివి దేశమంతా ప్రసిద్ధి చెందింది. అందుకే ఆమెను పెళ్లి చేసుకోవాలని చాలామంది రాజకుమారులు వచ్చారు. కానీ చంద్రప్రభ ఒక నిర్ణయం తీసుకుంది. ఆమె తండ్రితో ఇలా చెప్పింది: తండ్రి గారు, నన్ను పెళ్లి చేసుకునేవాడు సాధారణ మనిషి కాకూడదు. తెలివి, ధైర్యం, నిజాయితీ ఉన్నవాడే నా భర్త కావాలి. రాజు అంగీకరించాడు. కొద్ది రోజుల తర్వాత ముగ్గురు రాజకుమారులు ఆమెను పెళ్లి చేసుకోవడానికి వచ్చారు. వారంతా చాలా గొప్పవారు. ఒక రాజకుమారుడు చాలా ధైర్యవంతుడు. రెండో రాజకుమారుడు చాలా గొప్ప పండితుడు. మూడో రాజకుమారుడు చాలా దయగలవాడు. ఇప్పుడు ఎవరు మంచివాడో తెలుసుకోవడం చాలా కష్టమయ్యింది. అప్పుడు రాజు ఇలా అన్నాడు: నా కుమార్తె ఒక పరీక్ష పెడుతుంది. ఆ పరీక్షలో గెలిచిన వాడే ఆమెని పెళ్లి చేసుకుంటాడు. రాజకుమారి ముగ్గురిని పిలిచి ఇలా చెప్పింది: ఓ రాజకుమారులారా, ఒక మనిషి జీవితంలో 3 గొప్ప లక్షణాలు ఉన్నాయి. ధైర్యం, జ్ఞానం, దయ. ఈ మూడింటిలో ఇది అత్యంత గొప్పది. మీరంటారు, మీ అభిప్రాయం చెప్పండి. మొదటి రాజకుమారుడు ఇలా అన్నాడు: ధైర్యమే గొప్పది. ధైర్యం లేకపోతే మనిషి ఏ పని చేయలేదు. రెండో రాజకుమారుడు ఇలా అన్నాడు: జ్ఞానమే గొప్పది. జ్ఞానం ఉంటే మనిషి అన్ని సమస్యలు పరిష్కరించగలదు. మూడో రాజకుమారుడు ఇలా అన్నాడు: దయే గొప్పది. దయ లేకపోతే మనిషి మనిషిగా ఉండడు. రాజకుమారి కాసేపు ఆలోచించి ఆ తర్వాత ఇలా చెప్పింది: మేలో ముగ్గురు మంచి మాటలే చెప్పారు, కానీ నిజానికి దయ అత్యంత గొప్పది. ఎందుకంటే ధైర్యం, జ్ఞానం ఉన్న దయ లేకపోతే మనిషి చెడు పనులు కూడా చేయగలడు. కానీ దయ ఉన్నవాడు ఎప్పుడు మంచిదే చేస్తాడు. అందుకే ఆమె మూడో రాజకుమారుడిని పెళ్లి చేసుకుంది. రాజా విక్రమ, రాజకుమారి తీసుకున్న నిర్ణయం సరైనదా లేక ఆమె ఇంకెవరిని పెళ్లి చేసుకోవాలి? బెథాలా, ఆమె తీసుకున్న నిర్ణయం సరైనదే. ధైర్యం, జ్ఞానం చాలా గొప్ప లక్షణాలు. కానీ దయ లేకపోతే అవి ప్రమాదకరంగా మారవచ్చు. అందుకే దయగల మనిషిని పెళ్లి చేసుకోవడం సరైనది. రాజా విక్రమ, నువ్వు మళ్ళీ సరైన సమాధానం చెప్పావు. ఈ స్టోరీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.